ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి ఇక్కడి నుంచి పొమ్మని బొట్టు పెట్టి మరీ చెప్పాలా? అమ్మీ, నీ కోపం పోయేదాకా నన్నెంతైనా తిట్టమ్మీ. మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు, ఏమన్నా తిందు గాని రా అమ్మీ. నిషి, నిషి, నువ్వు భోజనానికి రాలేదు కదా, అందుకే భోజనం తీసుకొచ్చాను. నాకు ఏ భోజనం వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళండి. మనిషి మీద కోపం అన్నం మీద చూపిస్తే మాడేది నీ కడుపే. కావాలంటే కొంచెం తిని మళ్ళీ కోపడు. అన్నం తిందుకని రా నిషి. నువ్వు సిరికి నెక్లెస్ గిఫ్ట్ గా ఇద్దామనుకున్నావు. అది చాలా మంచి ఆలోచన, అందులో ఏ తప్పు లేదు. కానీ దానికోసం ఎవ్వరికీ చెప్పకుండా అలా బయట వ్యక్తి దగ్గరికి వెళ్లి డబ్బులు అడగడం తప్పే కదా. నువ్వు అప్పు తీసుకున్నావు కాబట్టే కదా ఇంద్రాని మనింటికొచ్చి నిన్ను తక్కువ చేసి మాట్లాడి వదిలి మీద గెలవాలని చూసింది. మీరు బయటికి వెళ్లి చేసే ప్రతి పని ఈ కుటుంబ పరువుకు సంబంధించిన విషయమని మీరు గుర్తుంచుకోండి. కొంచెం బాధ్యతగా ప్రవర్తించండి. మేము ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో మాకు బాగా తెలుసు. మీ దగ్గర చెప్పించుకునే పరిస్థితుల్లో మెల్లాం. ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు భోజనం చేయి నిషి. తీసుకో, చెయ్యి. ఈ పిల్ల పిడుగులా పేల్తా ఉంటే ఈ అమ్మేంది ప్లేటుని ఎమ్మి చేతిలో పెడతా ఉందేంది తినమని. సరే, నేనే తినిపిస్తా. నాకు కలుపు కలుపు. ఆ అన్నం నీ మొహం మీద సరిగ్గా పడాలి కదా. అసలు అసలు నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు కాబట్టే నా జీవితం ఇలా తగలడింది. నా వల్లనా? అయినా నేనేం చేశాను నిషి? ఆహా, ఏమీ తెలియనట్టు ఎంత నంగనచ్చలా అడుగుతున్నావే. నువ్వు నీ మొగుణ్ణి తీసుకుని ఈ ఇంటికి రాకుండా ఉండుంటే ఈ ఇంట్లో నాకు నా భర్తకి మర్యాదుండేది. తప్పులన్నీ మీరు చేసి మమ్మల్ని తప్పుపడితే మేమేం చేస్తాం నిషి? మేము తప్పులు చేసేలా చేసింది ఎవరు? మీరు కదా. నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తోంది. నీ చూపు పడింది కాబట్టే నా కాపురం ఇలా తగలడింది. ఎందుకే ఎందుకే ఇలా నా ఇంట్లో ఉంటూ నన్ను ఇంత టార్చర్ చేస్తున్నావు? ఎందుకు నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నిషి. నేనే రోజు నువ్వు సంతోషంగా ఉండాలని తప్ప ఇంకేం కోరుకోలేదు. ఇందాక కూడా నువ్వెక్కడ ఇంద్రాణిని మళ్ళీ నమ్మి మోసపోతావేమో అనుకున్నాను, కానీ ఇంద్రాణి దగ్గర అప్పు చేస్తుంటావని అస్సలు అనుకోలేదు. నేను నీ కక్కగా ఎప్పుడు మంచే కోరుకుంటాను నిషి. నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇలా నా మీద కోపంతోటి నువ్వన్నం తినకుండా ఉండకు. తిను తిను. ఆహా, నా కోడలు గురించి నాకు తెలీదా? బాగా అయింది ఈ అమ్మికి. ఇంకో తూరి నిషిక జోలికి రావాలన్నా కూడా భయపడి సస్తాది. నువ్వు నాకక్కవేంటే? నువ్వు ఆ హంతకురాలి కూతురివి, అంతే. ఇంకొకసారి అక్క తొక్క అని ఈ నాటకాలు ఆడితే చంపేస్తా.
ఈయనెందుకు వచ్చిండాడు ఇప్పుడు? నాన్న వద్దు నాన్న. ఈ రాక్షసి బుద్ధి తెలిసి కూడా నువ్వెందుకమ్మా ఇంకా దీని గురించి ఆలోచిస్తున్నావు? నీ ప్రేమ, నీ త్యాగం, నీ మంచి మనసు దీని అమ్మకి అర్థం కావాలంటే ఇంకో జన్మెత్తాలి. అయినా నీ పిచ్చిగాని 20 ఏళ్ళు ఆ ఇంట్లో ఉన్నప్పుడే వీళ్ళకి నీ ప్రేమ అర్థం కాలేదు. ఇప్పుడెలా అర్థం అవుతుందనుకున్నావమ్మా? జరిగిన దాంట్లో నిషిక తప్పేం లేదు మావయ్య. జగదాత్రి కావాలనే నిష్కని మా ఇంట్లో బ్యాట్ చేయాలని చూస్తుంది. అవునన్నయ్య గారు, పాపం నిషి. ఈ జగదాత్రి వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నిషికి మనశ్శాంతి లేకుండా పోతా ఉండదు. మిమ్మల్ని చూసి జాలిపడాలో, కోప్పడాలో, బాధపడాలో అర్థం కావడం లేదు. వీళ్ళకంటే మంచికి చెడుకి తేడా తెలియదు. కానీ నువ్వు కూడా నచ్చలేమ్మా. అంటే ఏంటి నాన్న? నేను చెడు, ఇది మంచా? అవును అవును అవును, నీ అక్క దేవతమ్మా. నువ్వు దెయ్యంలాగా చిన్నప్పటి నుంచి దీని మనసు బాధ పెడుతూనే ఉన్నావు. ఏంటి నాన్న ఆ మాటలు? నిషికేదో కోపంలో అలా చేసుంటుంది నాన్న. మామూలుగా మేం బానే ఉంటాం నాన్న. చూసావమ్మా, నువ్వు ఇంత చేశాక కూడా తన కష్టాన్ని, బాధని కడుపులో దాచుకుంటుందే తప్ప నిన్ను ఒక్క మాట కూడా అన్నివ్వడం లేదు. ఇలాంటి మనిషిని ఇలా ఎన్నెన్ని మాటలు అనగలుగుతున్నారమ్మా? ఇంత ప్రేమను ఎలా కాదనుకోగలుగుతున్నారు? ఇదే కదా నేను నీకు కావాల్సింది? ఇదే కదా నువ్వు కోరుకుంది? అందరూ నిన్ను మంచానాలి, నన్ను చెడ్డదల్లా చూడాలి. సాధించేశావే. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించేశావు. చంపేస్తా నిన్ను, చంపేస్తా. ఇంకోసారి తప్పు జగదాత్రిదన్నావంటే జరిగింది మొత్తం నాకు తెలుసు. తప్పు చేసింది నువ్వు. మీ అక్క తెచ్చిన అన్నం విసిరి కొట్టినందుకు మర్యాదగా క్షమాపణ చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? నువ్వు ఆగమ్మా. ఇలాగే ఇప్పుడెందుకు అన్నావు కాబట్టే ఇది ఇక్కడ దాకా వచ్చింది. ఏటా చూపో, సారీ చెప్పో. అమ్మీ, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడినట్టు ఈ రచ్చ పెద్దదైతే నష్టపోయేది మనమే. సారీ కదా, చెప్పి. ప్లీజ్ నిషి, జరిగింది చాలు. ఇక్కడితో ఆపేద్దాం. చెప్పు. చెప్పమ్మీ ప్లీజ్. సారీ.